భారత తొలి వెలుగు విప్లవ వీరుడు బహుజన రాజ్య స్థాపకులు స్వయం పరిపాలకుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా కత్లాపూర్ మండలం తూర్తి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్. కార్యక్రమంలో తూర్తి గ్రామ గౌడ కుల సభ్యులు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు, పెద్దలు పాల్గొన్నారు. Thank you, sir. సర్వాయి పాపన్న కి జై గౌడన్న, జై గౌడన్న, సర్వాయి పాపన్న కి గౌడన్నల ఐక్యత, గౌడన్నల ఐక్యత, పాపన్న నాయకత్వం, పాపన్న నాయకత్వం. జై హో సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడ్ గారికి జై హో సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గారికి స్ఫూర్తి అంటున్నారు తప్ప ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అని ఎంత చక్కగా చెప్పిండంటే నిజంగా సోదరుడికి జేపీ నిజంగా చాలా అంటే నేనేదో ఊహించలేదు. ఈ గ్రామంలో ఇంత మంచి వ్యక్తులు, సర్పంచ్ గారు కూడా ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారు. ఒకటే మాట్లాడాలి, ఆయన స్ఫూర్తి తీసుకొని మనం కలిసి వచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అంటే ఒక్క మాటలోనే మనం అందరం కలిసిపోయి ఉందాం, మన గ్రామాన్ని మనం డెవలప్మెంట్ చేసుకున్నాం అనే మాట ఇంత చక్కగా చెప్పినట్టు. మన పురాతన వ్యవస్థ అసలు మనకి పాపన్న ఎక్కడ అసలు ఎట్లా పుట్టిన మనకు తెలియదు. కానీ మనం బ్రిటిష్ వాళ్ళు నేర్పించి మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాం అన్నమాట రాజావుడు నేర్పించి చూపించాడు. అంటే నిజంగా కూడా ఇక్కడ భక్తుల దగ్గర ఇక్కడ ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నందుకు నిజంగా గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఈ గ్రామానికి మీరే సపోర్ట్ కొట్టాలి. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నిజంగా నేను చెప్పేదానికంటే ఎక్కువ నేను నేర్చుకుని ఎక్కువగా పోతున్నానని నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. మీరు మాట్లాడిన ప్రతి మాటని నేను నిజంగా కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. నేను కూడా మీ దగ్గర నేర్చుకున్నా అనే గర్వంతో ఇవాళ నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా ఇవాళ మనం సర్వాయి పాపన్న నిజంగా స్ఫూర్తి తీసుకోవాలి. మనం ఉద్యమకారుడు, బహుజన వీరుడు అని చెప్పి చెప్తున్నాం కదా. మరి ఆ బహుజన వీరుడు ఏం చేసిండు అనేది కళ్ళకట్టుగా మనకు ఒక కథ చూపించినట్టు, ఒక సినిమా చూపించినట్టు ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా చూపించారు. మరి మనం కూడా ఇవాళ అక్కడ వచ్చిన వ్యక్తులం, గౌడస్తులం అందరం కూడా మనం కూడా కొన్ని స్ఫూర్తి మనం కూడా అది నింపుకొని పోదాం. ఇవాళ సర్వాయి పాపన్నలో ఉన్న స్ఫూర్తి ఏంటి అని అంటే ఆయన చేస్తున్న కుల వృత్తిని ఆత్మ గౌరవంతో బతికిండు. ఇవాళ ఎవరిని యాచించలేదు, ఎవరిని అడుక్కోలేదు. ఇది నా కుల వృత్తి, నా పూర్వీకుల నుంచి వచ్చిన వృత్తి, ఇది నేను సాధించుకోవాల్సిన వృత్తి. దీంట్లో ఎవరు ఏలు పెట్టినా వారి తల నరికేస్తా అని చెప్పి తల నరికేసేసి అది ఆత్మ గౌరవంతో బతికేది అన్న. ఇవాళ ఆయన చేసినది ఇంకొక విషయం ఏంది, ఊరోళ్ళని అందరినీ కలుపుకున్నాడు అన్న. కమ్మరి, కుమ్మరి, సాగలి, మంగలి, ముందు కాకుండా లేకపోతే పూజకులు ఉన్నారు, అందరినీ కూడా తన సోదరులాగా భావించాడు. ఒక అక్క అన్నాడు, బావ అన్నాడు, చెల్లి అన్నాడు, మామ అన్నాడు. అంతే తప్ప నేను ఒప్పుకునే గౌన్లోని నా గౌన్లతో నేను రాజ్యాన్ని తీసుకొస్తా అని చెప్పి ముందుకు పోలే ఆయన. దాంట్లో స్ఫూర్తి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం కాదు, మనందరితో పాటు కలిస్తే మనం అయినాము. నేమని మాట తీసేసిన ఆయన మనం ఆయన వాడు వాడుకొని మనం అందరం కలిసి కొట్లాడదాం, మనం రాజ్యాధికారం వేద్దాం. ఎవడో ఏది మొగలాయి ఏది వాడు వేరేది మనందరం కలిసి కట్టుగా మనం అన్ని కులాలు కలిసిపోదాం రండి అని చెప్పి ఒక 12,000 సైన్యాన్ని సాధించుకొని ఆయన గోల్కొండ కిలాను కొట్టింది. ఆ స్ఫూర్తి మనం నింపుకోవాలి. ఏమని కాదు, మనం స్ఫూర్తి రావాలి. ఇక్కడ మనం అందరం కూడా ఇలా
నిజంగా వాస్తవానికి కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఇక్కడ ప్రతి దగ్గర కూడా ప్రతి వ్యవస్థలో ఉంటాయి. దాన్ని దాటుకొని రావాలి. ఇవాళ ఆయన పుట్టింది చిన్న కుటుంబం, చిన్న గౌడ కులస్తుల కుటుంబం, తండ్రి లేడు కానీ తల్లి స్ఫూర్తి నింపింది. తల్లి దాంతో ఆయన నేను అనేటువంటి చిన్న స్థాయి అని అనుకుంటే మనం ఎదగలేము. ఇవాళ ఈ చిన్న స్థాయి వాళ్ళే రేపు పొద్దున రాజ్యాధికారిని ఎదగలుగుతాం అని నిరూపణ చేసిండు ఆయన. ఒక చిన్న గ్రామంలో ఉన్నవాడు కోల్పడ కిరణం కొట్టిండు, వరంగల్ కిరణం కొట్టాలని ప్రయత్నం చేసిండు. అంటే ఆ స్ఫూర్తి మనలో కూడా ఉండాలి. ఇవాళ ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న చాలా మంది ఇలా రాజకీయాలు రావాలని చెప్పు, లేకపోతే ఎడ్యుకేషన్ లో ఒక జాబ్ కొట్టాలను, లేకపోతే నేను రేపు దినానికి నా కులానికి నేను ఏమైనా చేసుకోవాలని అనుకున్నప్పుడు, లేకపోతే దానికి ఇవన్నీ కూడా మనకు ఒక స్ఫూర్తి. మనం కూడా అంతే కష్టపడాలి. రాజ్యాధికారం వెళ్ళినట్టు ఆయన ఎట్లయితే రాజ్యాధికారం వెళ్ళినట్టు మనం కూడా రాజ్యాధికారం కోసం మనం కూడా కష్టపడాలి. ప్రతి దగ్గర అవకాశాలు వస్తాయి, అవకాశాలు రావు. అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అది ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఏదైతే నడుస్తున్నదో ప్రజెంట్ గా ఢిల్లీకి వెళ్ళి మన గల్లీ వరకు కూడా ఇవాళ కుల వర్గీకరణ జరుగుతున్నది. జరగాలని కొట్టాను ఇవాళ జరుగుతున్నది. ఢిల్లీ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా వర్గీకరణ దానికోసం మాట్లాడుతున్నారు. హైదరాబాద్ మన తెలంగాణ మాట్లాడుతున్నది, ఆంధ్ర మాట్లాడుతున్నది. మరి మేమెంతో మాకంతా ఆయన గట్టిగా కొట్లాడుతున్నాం. సోదరుడు అన్నట్టు నిజంగా కూడా మేమెంతో మాకంత కావాలి. ఎందుకు కావాలి అనేది ఇదే స్ఫూర్తి. సర్వాయి పప్పనే మాకు స్ఫూర్తి. ఇవాళ మాకు కావాల్సింది కావాలి. మేమందరం ఇంకా అనబడి ఉండడానికి రెడీగా లేము. మేము కూడా తిరగబడతాం. మాకు కూడా రాజ్యాధికారం కావాలి, మా హక్కులు మాకు కావాలి, మేము ఊరుకోము అనేది ఒక నినాదం అందరిలోనూ మెల్లమెల్లగా అందరికీ ఇది స్ఫూర్తి పోతా ఉన్నది. ఇవాళ మనం అనుకుంటుండొచ్చు ఇవాళ నా వరకే ఇది స్ఫూర్తి అనుకున్నాం కానీ అది మూర్ఖత్వం. ఈ స్ఫూర్తి అనేది ఇప్పుడు మీరు అన్నట్టుగా మారుమూల గ్రామం మీద తృప్తి కూడా ఇంత మంచి వక్తలు ఇంత మంచిగా దాన్ని వివరణ చేసి చెప్పగలిగారు అని అంటే వాళ్ళలో ఎక్కడో అనగదొక్కిన మాటలు ఎక్కడో మనకి వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. ఇది ఎప్పుడు బరస్ట్ అవుతుందో తెలియదు. ఆ బరస్ట్ అయిన రోజు బీసీ రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుంది. బీసీలు రాజ్యాధికారం చేస్తారు. ఇలా నేను బీసీ అనే మాట గట్టిగా చెప్పినప్పుడు అలా ఓన్లీ బీసీ అంటే ఓన్లీ మున్నూరు కాపులలో పద్మశాలిలో గౌన్లోనే కాదు. ఇలా ఎస్సీ ఎస్టీ అందరూ కూడా మైనారిటీ కూడా కలిస్తేనే బీసీ. చాలా మంది బీసీ అనుకుంటే ఓన్లీ ఈ కులమే బీసీ అనుకుంటారు. కాదు, అందులో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా వాళ్ళందరూ సోదర భావంతో మన అందరం కలుపుకొని పోతేనే మనకు రాజ్యాధికారం వస్తుంది. ఇవాళ ప్రతి దగ్గర మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీసీ నినాదాలు ఎత్తుకున్నది. కులగణ ఏమని చెప్తున్నది, మీకెంతో మీకు అంతా మీకు వెసులుబాటు కల్పిస్తామని చెప్తున్నారు. సో దానికి మనము ముందుండాలి, రెడీ ఉందాము. ఇవాళ అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకుందాము. ఇవాళ మీ గ్రామం నుంచే పెద్ద లీడర్లు కావచ్చు, లేదా మన జిల్లాల నుంచే పెద్ద పెద్దలు కావచ్చు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. ఆ అవకాశం వచ్చే రోజు మనం రెడీ ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇక్కడ ఎంతమంది గ్రామం సోదరుని అడిగినాను. ఇక్కడ ఎంతమంది ఇక్కడ మెంబర్స్ ఇక్కడ మీ గ్రామం ప్రజలు 560 మంది అన్నారు. 560 మందిలో ఇక్కడ మన దగ్గర ఒక 150 నుంచి 200 మంది ఇక్కడ సభకు వచ్చిందంటే ఎంత సంతోషం. అంటే ఒక 50% ఇప్పుడు తమ ఇందాల లేకుండా ఇక్కడ వచ్చి ఈ సభలో ఇంత మంచిగా గర్వంగా ఇవాళ ఒక సర్వాయి పాపన విగ్రహం పెడితే ఇది మాది. ఇవాళ సోదరుడు అన్నాడు ఇవాళ ఇది గౌన్లోలకు సంబంధించింది కాదు అన్నాడు. ఆ వాస్తవానికి నేను కూడా ఒప్పుకుంటాను బ్రదర్, ఇది గౌన్లోలకు సంబంధించిన కాదు మన సర్వాయి పాపన. ఈయన బహుజనుడు. ఇవాళ బహుజనుడు అంటే బహుడు అంటే చాలా మంది అందరి జనానికి సంబంధించిన వాడు ఆయన. అది ఒక్క గౌన్లో కులానికి అంత పెట్టదు. మన గౌన్లో కూడా సర్వాయి పాపన మావాడు నావాడు అని కాదు, మనవాడు అని చెప్పుకునే విధంగా మనం మేము చేయాలి. నావాడు అని చెప్పడం కాదు, మనవాడు. ఈ చక్రవర్తి మనవాడు. ఇవాళ ఆయన స్ఫూర్తి తీసుకొని ఇవాళ మన తెలంగాణ సాధించుకున్నామని మనం ఎంత గర్వపడుతున్నామో ఇవాళ ఆయన స్ఫూర్తి తీసుకొని మన వాళ్ళు అందరూ ఎదగాలి. ఇవాళ నా గౌన్లో ఒక్కడే ఎదుగుతే నాకు సంతోషం కాదు, మన వాళ్ళు అందరూ ఎదుగుతేనే కదా మనకు రాజ్యాధికారం బీసీ రాజ్యాధికారం వస్తుంది. ఆ రాజ్యాధికారం కోసం నిజంగా అందరం కలలు కందాం, ఆ స్ఫూర్తి తీసుకుందాం. మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉందాం. ఇవాళ 5,000 విడపడిపోయి ఉంటే ఒక్కొక్కరి ఈజీగా ఇచ్చేయచ్చు. కానీ అన్ని కులాలు మతాలు అన్ని గట్టిగా కలిసి ఒక పిడికిలు అయితే ఈ పిడికిల్ని కొని ఎంతో మందిని గుద్దొచ్చు, ఎంతో సాధించవచ్చు. సో మనం అందరం కలిసి కూడా ఒక పిడికిలాగా అందరం కలిసి మెలిసి ఇవాళ మనకు ఏ హక్కులు అయితే ఉన్నాయో, రాజ్యాంగం ఏవైతే కల్పించిన హక్కులు ఉన్నాయో దాన్ని మనం పోరాటంతో సాధించుకోవాలి. ఎవరు యాచించవచ్చు, ఎవరు అడిగే అవసరం లేదు.
ఎంత పెద్దవాళ్ళని కానివ్వండి, మనం ఎదురనుకోవాలి. మనకు రాజ్యాంగ దాతలు ఆయన అంబేద్కర్ రచించిపోయిండు. ఇవాళ బీసీ కులాలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళు రేపు పొద్దున ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఎట్లుంటారో ఏముంటారో నా బిడ్డలు అని చెప్పి దానికోసమే ఆయన ఆ రోజు అంత పెద్ద రాజ్యాంగాన్ని రచించిపోయిండు మన కోసం. మరి ఆయన స్ఫూర్తిని తీసుకొని మన రాజ్యాంగంలో ఏముంటుందో అడుగుతున్నాం. మనం కావాల్సింది మనం అడుగుతున్నాం అంతే తప్ప లేదాని కోసం పోరాటం చేస్తలేము. సో దానికోసమైనా మనం అందరం కూడా ఇప్పటికైనా మేల్కున్నాం ఆల్రెడీ, ఇంకా మేల్కోవాలి. మన రాజ్యాధికారి కోసం మనం అందరం కూడా కొట్టాడాలని చెప్పి కోరుకుంటూ, నేను మళ్ళీ ఒక్కసారి నిజంగా మీ వృత్తి గ్రామానికి వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. మీరు నన్ను పిలిపించినందుకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తున్నాను. మీ అందరికీ నిజంగా